లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, టి వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరికొంతమంది పార్టీ మారేందుకు క్యూ కడుతున్న సమయంలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని పేర్కొంది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే విషయంలో కొంతకాలం వేచి చూసే ధోరణిలో ఉండాలి అని కాంగ్రెస్ తొలుత భావించింది. కానీ గులాబీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారు. అక్కడ మొత్తం బీజేపీ కథ నడుస్తున్నదని ఓ సీనియర్ నేత నాకు చెప్పాడు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని అడిగితే ఇప్పుడే వద్దని వారించా. ఆ పార్టీకి చెందిన 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు అని కేసీఆర్ మాట్లాడారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ కేసీఆర్కి గట్టి షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉదయాన్నే స్కెచ్ గీశారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను ఇంటికి పిలిపించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారనే సంకేతాలు పంపారు. అయితే పార్టీ మారేందుకు రెడీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓ ప్లాన్ ప్రకారం పార్టీలో చేర్చుకోవాలి అని కాంగ్రెస్ భావిస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యేల చేరికలు ఉండే విధంగా కసరత్తు చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. ఈసారి అందరినీ చేర్చుకుంటే మజా ఉండదు. అందుకని 2-3 రోజులకు ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతాడు. ఏ ఎమ్మెల్యే ఎప్పుడు జంపు చేస్తాడు అని కేసీఆర్ టెన్షన్లో ఉంటాడు అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ మంత్రి కామెంట్ చేశారు. పార్టీలోకి వచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎలాంటి పదవులు ఇవ్వమని, స్వచ్ఛందంగా వచ్చేవారిని మాత్రమే తీసుకుంటామని సదరు మంత్రి వివరించారు.